అందరికీ నమస్కారం. లుక్ ఎట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం. నా యొక్క ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చైనాలోని అనేక ప్రాంతాలు జలమయం. ఈ మెరుపు వరదల కారణంగా భారీ నష్టమే సంభవించింది. గత కొద్ది రోజులుగా కుండపోత వాన కురియడం వల్ల ఇటువంటి సంఘటనలు సంభవించాయి. చైనాలో వీధులన్నీ జలమయమైపోయాయి. రోడ్లన్నీ కాలువలని తలపిస్తున్నాయి. అనేక వస్తువులు వరదలో కొట్టుకుపోవడం మనం గమనించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది ఒక దేవాలయము. ఇది ఉజౌ గ్వాంగ్జీలో ఒక దేవాలయం అన్నమాట. ఇది కంప్లీట్గా నీటిలో మునిగిపోవడం గమనించవచ్చు. అదేవిధంగా అనేక వాహనాలు నీటిలోని చిక్కుకొని ఉండడం కూడా మనం ఈ దృశ్యాల్లో గమనించవచ్చు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టము సంభవించలేదు. ఈ వరద ప్రవాహం వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే విజువల్స్ ఇవన్నీను కంప్లీట్గా చూడవచ్చు. హౌసెస్ అన్నీ కూడా ఏ విధంగా కోతకు గురయ్యి డ్యామేజ్ అయ్యాయో. భారీ వర్షాల కారణంగా సంభవించిన ఈ భారీ వరదల కారణంగా గ్వాంగ్డాంగ్లోని జియావోలింగ్లో వరదల వలన భవనాలు పునాదులన్నింటినీ ఛిద్రం చేసి కంప్లీట్గా కూరుకుపోయే విధంగా సంభవించాయి. నదీ ప్రవాహాలన్నీ కూడా ప్రమాద స్థాయిని దాటి ప్రవహించాయి. ఈ వీడియో చూసిన తర్వాత మనం ఒక పని చేయాలి. అక్కడ ప్రత్యక్షంగా వరదల్లో చిక్కుకున్న ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మాత్రమే భగవంతుని కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మరొక వీడియోతోని ఈ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన వీడియోతోని మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.